ముఖ్యంగా జూలై మాసమందు సింహరాశి వారికి ఏ గ్రహాలు అనుకూలిస్తాయి, ఏ గ్రహాలు ప్రతికూలిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే ఈ రాశి వారికి 17వ తారీఖు వరకు రవి బలం ఉంది. ఈ రాశ్యాధిపతి అయినటువంటి రవి బలంగా ఉన్నారు. అలాగే గురుబలం లేదు, శనేశ్వరుడి యొక్క బలం లేదు, రాహు యొక్క బలం లేదు. అష్టమ రాహు అంటే బలం లేకపోయినా ప్రతికూలత ఎక్కువగా ఉన్నది. అక్కడ గురుడు కానీ శని కానీ ప్రతికూలంగా ఉన్న రెండు కేంద్రాల్లో ఉన్న వారి ప్రత్యేకమైన ప్రతికూలత ఏమీ లేదు. కానీ రాహు మాత్రం 8వ స్థానంలో ఉండి ఈ రాశిని ఇబ్బంది పెడదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక శుక్ర బుధుల యొక్క అనుకూలత ఈ నెలలో మధ్యస్థంగా ఉన్నది. చంద్రుడు కూడా 2.5 రోజులకు ఒకసారి అనుకూలిస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా ఈ మాసంలో రవి యొక్క బలం మీద మాత్రమే ఆధారపడాలి. ఆ బలం కూడా ఎప్పటి వరకు ఉంది? 17వ తారీఖు వరకే ఉంది. అంటే 17వ తారీఖు దాటిన తర్వాత, ఈ జూలై నెలలో 17వ తారీఖు దాటిన తర్వాత 9 గ్రహాల్లో మెజారిటీ అంటే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనేటువంటివి ప్రతికూలంగా ఉంటాయి సింహరాశి వారికి. కాబట్టి ఈ రాశివారు ఏ విధమైనటువంటి పనులు చేయాలి అన్నా, లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవాలి అన్నా, ముఖ్యమైన పనులు ప్రారంభించాలి అన్నా, ఇవన్నీ కూడా జూలై 17వ తారీఖు లోపులోనే పూర్తి చేసుకోవాలి. ప్రత్యేకించి 12వ స్థానంలోకి రవి రావడం వల్ల జూలై 17వ తారీఖు దాటిన తర్వాత, అనగా అష్టమంలో రాహువు, వ్యయంలో రవి, సప్తమంలో శనేశ్వరుడు, దశమ కేంద్రంలో గురు కుజుల యొక్క ఆ యుతి, మరి ఇన్ని గ్రహాలు మరి సింహరాశి వారి మీద ప్రభావాన్ని చూపించడం ప్రారంభిస్తే ఏమవుతుంది ప్రతికూలంగా అంటే, ఒకటి ఖర్చులు అధికంగా ఉండడం, స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధన వ్యయం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఈ రాశి వారు ఏం చేయాలంటే జూలై నెలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి డబ్బు అంటే అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎంతవరకు మీకు అవసరం, ఒక వస్తువును కొనాలి, లేదా ఒక వాహనాన్ని కొనాలి, లేదా ఒక ఇంటిని కొనాలి, లేదా ఒక స్థలాన్ని కొనాలి. ఇలా ఏదైనా ఒకటి కొనేటప్పుడు, లేదా దేని మీదైనా సరే ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద అంటే ఏదైనా ఒకటి కొనుగోలు చేసి మీ ధనం అంతా కూడా పెట్టుబడి కింద దేని మీదైనా పెడదాం అనుకున్నప్పుడు అది మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటేనే దాని మీదకి వెళ్ళాలి. అంతేగాని అదృష్టాన్ని నమ్ముకుని, ప్రత్యేకించి జోదము, స్పెక్యులేషన్ ఇటువంటి వాటి జోలికి పోతే అది మీకు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. బెట్టింగుల జోలికి, జోదాలు, స్పెక్యులేషన్ ఇటువంటి వాటి జోలికి పోకూడదు సింహరాశి వారు ఈ జూలై నెలలో. ఏదైనా పూర్తి స్థాయిలో మిమ్మల్ని మీరు నమ్మి మీ తెలివితేటల మీద ఆధారపడి, పక్కవాడి మీద ఆధారపడకుండా, లేదు ఇది మనమే చేయగలుగుతాం, లేదా నా బుర్ర పనిచేస్తుంది అని అనుకుని మీరు ముందుకు వెళ్ళగలిగితే మంచిది, పెట్టుబడి పెట్టచ్చు. అది కూడా భారీ స్థాయిలో కాదు. అనగా ఈ మాసంలో ప్రత్యేకించి అటు వ్యాపారాన్ని విస్తరించడానికి కానీ, లేదా ఉద్యోగాన్ని మార్చడానికి కానీ, లేదా ఉద్యోగంలో ఏదైనా సాహసోపేతమైనటువంటి చర్యలు చేయడానికి కానీ వేటికి కూడా సింహరాశి వారికి అంత అనుకూలంగా లేదు. ఆ విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు వహించాలి. అనగా మీరు భోజనం చేసేటప్పుడు, లేదా ఏదైనా పలహారం చేసేటప్పుడు, లేదా మరి ఏ ఇతరత్ర ఆహారాన్ని తీసుకునేటప్పుడు అది సరిగా ఉందా లేదా. అష్టమంలో రాహు ఉన్నప్పుడు అది క్రిమి భోజనాన్ని, మిశ్రమమైనటువంటి భోజనాన్ని, అంటే సగం పాడై సగం బాగున్నటువంటివి, లేదా దాంట్లో ఏదో పడ్డం వల్ల పాడైపోవడం, లేదా విషతుల్యం అవ్వడం, అంటే ఫుడ్ పాయిజన్ అవుతూ ఉండడం, ఇటువంటి వాటి మీద ఆ రాహు ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు ఫోన్ చూసుకోకుండా, లేదా టీవీ చూడకుండా, లేదా వర్క్ చేసుకోకుండా చక్కగా భోజనం చేసేటప్పుడు దాని మీద దృష్టి పెట్టాలి. కొన్ని సందర్భాల్లో నోట్లోకి వెంట్రుకలు పోతూ ఉంటాయి, లేదా చిన్నపాటి పురుగులు పోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ మాసంలో జరుగుతాయి. కాబట్టి ఏదైనా తినేటప్పుడు పూర్తిగా దాని మీద శ్రద్ధ పెట్టండి. ఇది మొట్టమొదటిగా చెప్పేటువంటి విషయం. ఇక 2, ఆర్థికపరమైనటువంటి అంశాలు. ఇక్కడ ఖర్చు అధికంగా కనబడుతూ ఉన్నది, కానీ ఆదాయ వనరులు అనేటువంటివి పాడైపోలేదు. సింహరాశి వారికి ఆదాయం వస్తూనే ఉంటుంది. కానీ ఇదివరకు 10 రూపాయల ఆదాయమే వచ్చినప్పుడు ఖర్చు 6, 8 ఉండేది. ఇప్పుడు 12, 13 అవుతోంది. ఇక్కడ ఆదాయం పెరగలేదు, కానీ ఖర్చు పెరిగింది ఈ జూలై నెలలో. దానివల్ల కొంత ఏదైనా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అందువల్లనే ఏదైనా ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా కొంత మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడతాయి.
అయినప్పటికీ కూడా మీరు వాటిని ఛేదించగలుగుతారు. కొంత సమయం పోయిన తర్వాత వారికి కుదుట పడడం కానీ, లేదా మీరేదైనా స్ట్రగుల్ అవ్వడం వల్ల వారు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడం కానీ ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే కొద్దిపాటి మానసిక అశాంతి మాత్రం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. పని వేళలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ సమయం పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే కుటుంబంతో కానీ, స్నేహితులతో కానీ మీకు నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శించడానికి కానీ ఈ మాసంలో అంత అవకాశం దొరకకపోవచ్చును. పూర్తిగా పని మీదే శ్రద్ధ పెట్టవలసి వస్తుంది. ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా మిశ్రమంగా ఉన్నది. ఏకాగ్రత చాలా తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడే హాల్ టికెట్ మర్చిపోవడం, లేదా పెన్ను మర్చిపోవడం, ఇటువంటి ప్రతిబంధకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. లేదా ఏదైనా చదువుకునే సమయంలో అనారోగ్యం రావడం, చదువుకోకపోవడం, ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది వస్తుంది. కాబట్టి వాటి నుండి బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కనుక పరిశీలన చేస్తే ఆరోగ్యం పట్ల వారు శ్రద్ధగా ఉండాలి. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఈ మాసం అంత అనుకూలమైనటువంటి మాసం కాదు. అయితే సంతాన పురోగతి ఉంటుంది. కుటుంబ పరంగా మాత్రం స్త్రీలకి పరిస్థితులు అవి బాగానే ఉన్నాయి.